సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 30/1/2024 మంగళవారం, తిథి పుష్యమాసం, బహుళ చవితి, పగలు 8:55 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం ఉత్తర, రాత్రి 10:06 వరకు, తదుపరి హస్త, యోగం అతిగండ పగలు 10:43 వరకు, కరణం బాలవ సాయంత్రం 8:55 వరకు, వర్జం ఈ రోజు లేదు. దుర్ముహూర్తం పగలు 8:58 నుండి 9:30 వరకు, మరలా రాత్రి 11 గంటల నుండి 11:45 వరకు, అమృతకాలం పగలు 1:57 నుండి 3:45 వరకు, రాహుకాలం పగలు 3:12 నుండి 4:30 వరకు. ప్రతిరోజు పరిహారంలో భాగంగా ఎవరికైతే సంతాన రీత్యా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారో వారు సర్పసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించి సర్పసూక్తాన్ని పారాయణ చేసుకున్న మంచిది. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. రుణ ప్రయత్నాలు చేయవారికి అనుకూలదాయకంగా ఉండడం, మనశ్శాంతి మాత్రం తక్కువగా ఉండగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ఆంజనేయ స్వామిని దర్శించి ఆంజనేయ స్వామికి పానకాన్ని నివేదించినట్లయితే మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి వేసుకున్నటువంటి ప్రణాళిక విషయాల్లో మార్పులు చేర్పులు ఉంటూ ఉంటాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. పట్టుదల అధికమగును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ఆంజనేయ స్వామికి తమలపాకుల దండను సమర్పించినట్లయితే మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు ఉండగలవు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును, మనశ్శాంతి తక్కువగా ఉండడం, గృహ వస్తు వాహనం అనుకూలమైనటువంటి రిపేర్లు వంటివి ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసిన ఆరాధన సర్పసుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు చేయించుకోవడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును, అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం లభించను, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించవలసి ఉండను. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన సర్పసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును, కుటుంబ సభ్యులతో మాట తేడాలు పడగలవు. అలాగే బంధుమిత్రుల యొక్క సహకారం కొంత తగ్గగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ఆంజనేయ స్వామిని అర్చించి సింధూరంతో పూజించినట్లయితే మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేస్తూ ఉంటారు. పట్టుదల పెరగగలదు. బంధుమిత్రుల యొక్క సహకారం లభించగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన సుందరకాండ పారాయణం లేక శ్రవణం చేసిన మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి వ్యాపారాదుల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కలదు. వృత్తిరీత్యా ప్రయాణాలు ఉండగలవు. వచ్చిందని వచ్చినట్లు ఖర్చును. ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. స్నేహితులు, బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. వృత్తి వ్యాపారాదుల్లో ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ఆంజనేయ స్వామిని దర్శించి వడపప్పు పానకాన్ని నివేదించినట్లయితే మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి వృత్తి వ్యాపారాదుల్లో పేరు ప్రఖ్యాతులు పెరుగలవు.
అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ఆకస్మికమైనటువంటి కాళ్ళు కీళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను, లేక వారితో భేదాభిప్రాయాలు ఉండగలవు. అనవసర పట్టుదలలో ఎక్కువగాను దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలించగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన సుందరకాండ పారాయణం లేక శ్రవణం చేసిన మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. వీరికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండను. ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు తలెత్తగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు జీవిత భాగస్వామితో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామిని పూజించి అష్టోత్తర శతనామంతో పూజ చేసుకున్న మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలంతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమాల్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.